హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. కలింకాయ పప్పు సూపర్ టేస్ట్ చాలా బావుంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. కలంకాయలు లేదా వాక్కాయలు అంటారు. అంటే చాలామందికి తెలీదు. ఇవి ఇలా ఉంటాయి. ఇవి ఇప్పుడు వర్షాకాలంలోనే దొరుకుతాయి. వీటిని పప్పులో వేసుకోవచ్చు, రోటి పచ్చడి చేసుకోవచ్చు. ఇవి సీజనల్ కాయలు కనుక వీటిని నిల్వ పచ్చడి కూడా పెట్టుకొని వాడుకోవచ్చు. ఇవి యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి, లివర్, కిడ్నీ ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. వీటిని పప్పును తయారు చేసుకోవడానికి ముందుగా కాయలు సగానికి కట్ చేసి అందులో గింజలు తీసేసి పక్కన పెట్టుకొని కుక్కర్ తీసుకొని ఒక కప్పు పప్పుని తీసుకొని ఒక కప్పుకి 2 కప్పుల వాటర్ పోసి అందులో మనం కట్ చేసి పెట్టుకున్న కలింకాయలు లేదా వాక్కాయలు వేసుకొని ఒక ఆనియన్ 4 పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసుకొని ఒక స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ తర్వాత పప్పు మనకి ఇలా ఉడుకుతుంది. దీన్ని గరిటెతో ఒకసారి కలుపుకొని 2 స్పూన్స్ కారము, 1.5 స్పూను ఉప్పు వేసి కలుపుకొని పోపు వేసుకోవాలి. ఈ పప్పును ఎక్కువగా రుద్దకూడదు. తింటుంటే కాయలు తగులుతుంటే పుల్ల పుల్లగా బావుంటుంది. పోపు కోసం కళాయి పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసి 2 ఎండుమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, కొంచెం ఆవాలు, కరివేపాకు వేసి ఫ్రై చేసి పప్పులో కలుపుకోవాలి. అంతే, కలింకాయ పప్పు రెడీ. ఇన్ని ప్రయోజనాలున్న ఈ కలింకాయలను మీరు వాడండి. పప్పును ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.